నమ్మకుండా, ఎవడైనా గుడ్డిగా చెప్తాడు, వాడు చెప్పాడు నేను నమ్ముతున్నాను. ఇలా కలిగి భగవానుడి దగ్గరికి వెళితే వాడు ఏదో చేసేస్తాడు, లేకపోతే మా గురువు గారి దగ్గరికి వెళితే ఆయన ఏదో మంత్రం ఇట్లా మెస్మరిజం చేసేస్తారు, నాకేదో వస్తుంది. నీకు బుద్ధి ఉంది, నీకు బ్రెయిన్ ఉంది, నీకు ఆలోచించేటువంటి తెలివితేటలు ఉన్నాయి, ఇది ఎలా వస్తుంది అని కనీసం నువ్వు ఆలోచించాలి. అది నీ విద్వత్తు. గార్డీ వాడు రూపాయలు నీ దగ్గర ఫేక్ నోట్లు తయారు చేస్తాడు. గార్డీ చేస్తున్నాడు నీ వాకిలి ముందర, వాడన్నీ ఫేక్ నోట్లు తయారు చేశాడు. చాలా 10 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు ఇలా ఇచ్చాడు. ఇచ్చి అదంతా గారడీ అంతా అయిపోయిన తర్వాత ఓ డబ్బా పట్టుకుని మన దగ్గరకు వస్తాడు. అంటే మనం ఇచ్చే పావల అయినా, మనం ఇచ్చే 10 రూపాయలు అయినా చాలా విలువైంది. వాడు అంతకంటే గొప్ప విలువ గలవి వాడి చేతిలో చేయగలిగినప్పుడు ఈవెందుకు అడుగుతున్నాడు అన్న జ్ఞానం నీకు ఉండాలి. వాడు 10 రూపాయల నోటు తయారు చేశాడు అని నువ్వు చెప్తున్నావు, కానీ 10 రూపాయల నోటు తయారు చేసిన వాడు ఆ డబ్బులు పెట్టుకుని వాడు ఎక్కడైనా పెట్టుకొని తినచ్చు. వాడు మన్నెందుకు అడుగుతున్నాడు? సోకాళ్ళు గురువులు, మీరు గురువు అంటున్నారు ఎవరినో, ఆ గురువులందరూ మిమ్మల్ని ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? మీకు డబ్బులు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని అడగకూడదు. మిమ్మల్ని అడిగారంటే నాకు 10,000 ఇస్తే నేను పాద పూజ చేయించుకుంటా, లేకపోతే నాకు కాదు నా ఆశ్రమానికే అన్నాడు అనుకో గురువు. ఒకవేళ అయ్యా మమ్మల్ని అందరినీ సంసారం వదిలేయమని ఇవన్నీ అశాశ్వతమైన మాకు చెప్తున్నారే, మీకు ఆశ్రమం సంసారం ఎందుకు అని అడగగలిగే తెలివి నీకు లేదంటే నీకు విద్వత్తు లేదు. ఇప్పుడు విద్వత్ అంటే ఏమిటో అర్థమైందా? మీరు చేసే పనిలో మీకు స్కిల్ ఉంది, లేదని నేను చెప్పటం లేదు. మనం ఎవరైతే ఏ వృత్తిని ఎన్నుకుంటున్నామో ఆ వృత్తిలో మనకి నేర్పరితనం ఉంది. బట్ ఎదుటి వాడిని తొందరగా నమ్మి మోసపోయేటువంటి ఆ విద్వత్తు మనకి లేదు. అది లేదు కాబట్టి మనం మోసపోతూ ఉన్నాం. తొందరగా మోసం చేస్తున్నారు అందరు. మనకి లోపమైంది ఏమిటి అంటే పిరమిడ్ ధ్యానం వాడు చేస్తే పిరమిడ్ దానికి పరిగెత్తిపోయేది. ఆలోచించండి, భగవంతుడు అనేవాడు అంతటా నిండి ఉన్నాడు. మనకు తెలిసి ఈ మాట. అంతటా ఉన్నటువంటి ఒక పదార్థానికి సున్నా ఆకారం కూడా లేదు. సున్నా కూడా ఒక ఆకారమే కదా. మరి భగవంతుడు సున్నలాగా ఉన్నాడు అని నేను అన్నాను అనుకో, సున్నకు అవతల ఏముంది? సర్కిల్కి అవతల ఏదో ఉండాలి కదా. అవతల భగవంతుడు లేడనే కదా నేను ఒప్పుకోవాలి. సున్న లోపలే భగవంతుడు ఉన్నాడు. సున్న తర్వాత ఆకారం లేదు భగవంతుడికి. మొత్తం వ్యాపించి ఉన్నవాడిని నీకు ఒక ఆకారంలో బంధించబడితే బంధింపబడేవాడు సర్వాంతర్యామి కాకూడదు. ఇది నీకున్న విద్వత్తు. ఇది ఎవడో చెప్పక్కర్లేదు, నువ్వు ఆలోచించు. ఒక పిరమిడ్ లో దేవుణ్ణి పెడతాం, ఆ పిరమిడ్ కింద మాత్రమే శక్తి వస్తుంది అని ఎవడన్నా అన్నాడు అనుకో, ఆలోచించాలి. మనం ఆలోచించటం లేదు, అందుకని విద్వత్తు లేదంటున్నాడు. మన తిరుగుతున్నాడు శంకరాచార్యుడు. నీకు వివేకం లేదంటున్నాడు కదా. నువ్వు వెంటనే నమ్మేస్తున్నావు. ఎందుకు నమ్ముతున్నావు? నీకు వెనక నువ్వు ఉండాలి, సుఖంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి అన్న వాటితో పాటు సుఖానికి డెఫినేషన్ తీసుకునేటువంటి తెలివి నీకు లేదు. ఏది సుఖం, ఏది దుఃఖం, సుఖ దుఃఖాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి నీకు చేత కావటం లేదు. అందువల్ల నీవు ఆ సుఖాన్ని నిర్ణయించలేకపోయినావు కాబట్టి అది నిన్ను లీడ్ చేస్తోంది, నెడుతోంది. వాడు నీకు సుఖాన్ని ఇవ్వగలడు, పో వాడు వెంట పో. నువ్వు ఎందుకు పోతున్నావు అందరి దగ్గరికి? ఎవడు చెప్తే వాడి దగ్గరికి పోతున్నావు. ఈ దేశంలో ఇంతమంది నకిలీ గురువులు ఎందుకు తయారైనారు? గురువు వాడికే వాడు రాదు. 10 మంది కలిసి వాడిని గురువుని చేస్తున్నారు. ఈ 10 మందికి విద్వత్తు లోపించింది. అందువల్ల వీళ్ళందరూ కలిసి వాడిని గురువుని చేశారు. వీళ్ళందరి ఆ తెలివి తక్కువ తనాన్ని వాడు క్యాష్ చేసేస్తున్నారు. మళ్ళీ ఓ
పడ్డామో వాడి కర్మ వాడి ఇంట్లో పడి మేమంతా పోగొట్టుకున్నాం. తల్లి దగ్గరికి పోయి అంతా పోగొట్టుకున్నాం, ఏడుస్తున్నారు. మిమ్మల్ని ఎవడు పొమ్మన్నాడు, ఎవడు ఏడ్చాడు? మిమ్మల్ని అందరినీ ఆయన రమ్మన్నాడా? వీళ్ళే పోయినారు. ఎట్లా పోయినారు? సుఖానికి వీళ్ళు నిర్వచనం చెప్పుకోలేకపోయినారు. అందుకని నేను 100 మందిని చేర్చగలిగితే నాకు అక్కడ ఇంకో పెద్ద పోస్ట్ ఇస్తాడు ఆయన. పెద్ద పోస్ట్ నాకు సుఖం అని నేను నమ్మాను. 1000 మందిని గ్యాదర్ చేయగలిగితే ఇంకొక పెద్ద పోస్ట్ వస్తుంది. ఆ పోస్టుల పేర్లు నాకు తెలియదు, అందుకని మీకు నేను చెప్పలేకపోతున్నా. ఇంకో పోస్ట్, ఆ పోస్ట్ కోసం మిమ్మల్ని 1000 మందిని నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి. మీరు మా 10,000 1,00,000 మీరు అప్పులు చేసుకొచ్చైనా తీసుకొచ్చి కట్టండి అంటున్నారు. సుఖాన్ని నువ్వు నిర్వచించలేకపోయినావు. అందుకని శంకరుడు నీకు సుఖం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తున్నాడు. నీకు విద్వత్ అంటే ఏమిటో, విద్వత్ అంటే పాండిత్యం కాదు. నువ్వు ఒక పదానికి 50 పర్యాయ పదాలు చెప్పగలిగే నేర్పు నీకు అక్కర్లేదు. నీ సుఖానికి ఏమిటి నిర్వచనం అని ఆలోచించుకో. నాకు లడ్డు చాలా ఇష్టం ఒకడు అంటున్నాడు, నాకు లడ్డు చాలా ఇష్టం. సరే నాయన, నీకు ఇవాళ ప్రత్యేకంగా నీ కోసం లడ్డు చేసి నీకు లడ్డు పెట్టాను. నాకు ఇష్టమైన పదార్థం పెట్టారు, ఎంత ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు లడ్డు తినడం సుఖంగా ఉంది, ఇష్టంగా తిన్నాను. నువ్వు నా ఇష్టాన్ని కనిపెట్టి ఇంకొక లడ్డు తింటే ఇంకోటి కూడా పెడతానన్నావు, పెట్టమన్నా. ఇంకో లడ్డు కూడా నేను తిన్నాను, 2వ లడ్డు కూడా నాకు బాగానే ఉంది. నువ్వు నా సుఖాన్ని నా బలహీనతని కనిపెట్టావు. ఏమిటి? వీడికి లడ్డు అంటే ఇష్టం కాబట్టి వీడికి 10 లడ్డూలు పెట్టి వీడి ఏ రోగమో వచ్చి వీడి కింద పడితే తర్వాత ఏదో వీడి దగ్గర ఉన్నది ఏదన్నా నేను రాజేయచ్చు. అదే వీడి ఇట్లాగే చేస్తే వీడి ఆస్తి కాస్త నాకే వస్తుంది. ఏదో వాడేదో పెట్టుకున్నాడు, నీకు ఇష్టంగా లడ్డు పెట్టాడే కానీ వాడి లోపల భావం వేరే ఉంది. నీకు 4 లడ్డూలు పెట్టాడు, 5వ లడ్డు నీకు వాంతికి వస్తున్నది. లడ్డు నీకు ఇష్టమైతే 5వ లడ్డు కూడా నీకు వాంతికి రాకూడదు. ఇప్పుడు లడ్డు ఇష్టము అని నువ్వు అనుకుంటున్నది నిజంగా నీకు ఇష్టం కాదు, అది విద్వత్. నేను కనుక్కోమంటున్నాడు. మరి ఇష్టం కాబట్టి నేను ఎందుకండి లడ్డు తిన్నాను? నాయన, నీ నాలుకకి ఇష్టమైనది, నీ మనస్సుకి ఇష్టమైంది, నువ్వు నీకు ఇష్టమైందని చెప్తున్నావు. అంటే నాలుకనే మనస్సునే నీ నుంచి నువ్వు వేరు చెయ్యలేకపోబట్టి అవి చెప్పిన మాట నువ్వు విన్నావు. నీకు విద్వత్తు లేదు, ఆలోచించమంటున్నాడు. శంకరుడు చెప్తున్నాడు ఈ మాట. విద్వత్ అన్న ఒక పదానికి చెప్తున్నాడు, నీకు అర్థం. విద్వత్ అంటే ఏది విద్వత్తు? నేను ఏ ఇంగ్లీష్ నవల్ అయినా చదివి నిమిషంలో మీకు కథ చెప్పగలనండి, విద్వత్తు కాదు. విద్వత్తు ఇది. మన వాళ్ళు నాయన ఏకాదశి ఉపవాసం ఉండకపోతే నీకు మహాపాపం వస్తుంది, ఏకాదశి ఉపవాసం ఉంటే నీకు చాలా పుణ్యం వస్తుంది. మా అమ్మకు చెప్పింది, మా అమ్మ నాకు చెప్పింది, నేను నా కొడుక్కి చెప్పాను, నా కూతురికి చెప్పాను, మీ అందరికి చెప్తున్నాను. ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఏకాదశి నాడు గనక భోజనం చేస్తే చాలా పాపం వస్తుంది. మధ్యలోకైతే చాలా ముఖ్యం ఏకాదశి. ఏకాదశి ఉపవాసం చెబితే ఒక మహాపాపం చేసిన వాడి కింద లెక్క. అసలు ఏకాదశి నీకు ఎందుకు ఉపవాసం ఉండమన్నారో తెలుసుకోలేకపోవడం నీకు విద్వత్తు లేదు. ఇందాక ఒక నాలుకని ఒక ఇంద్రియాన్ని జయించమని చెప్పాను కదా. నాలుకకు ఇంద్రియానికి ఇష్టమైంది నువ్వు నీకు ఇష్టం అని అనుకున్నావు, నీకు ఇష్టం కాదు. నీకు ఇష్టమైతే 10వ లడ్డు నీకు ఇష్టంగానే ఉండాలి. మొదటి లడ్డు ఎంత ఇష్టంగా ఉందో 4వ లడ్డే నీకు వాంతికి వస్తున్నది, నీకు ఇష్టంగా ఉండటం లేదు. ఇంకా 10వ లడ్డు దాకా ఎందుకు పోతున్నావు? 10వ లడ్డు నాకు అసహ్యం వేస్తావు, నాకు ఇష్టం కాదు. అసలు లడ్డు పేరు చెప్తే నాకు వెకటు పుట్టి వాంతికి వస్తుంది. ఒక ఇంద్రియము నీ 4, అట్లా నీకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10. ఇవి మనస్సుతో చేరినప్పుడే నీకు ఇటువంటి వ్యవహారాలన్నీ వస్తాయి. మొత్తం ఎన్ని? 11. 11 ఉపవసించమన్నాడు.
ఏకాదశి ఉపవాసం చేయమంటే 11 ఇంద్రియాలని పరమాత్మకు సమీపంలో పెట్టమన్నా. నువ్వు ఇప్పుడు ఎక్కడ పెట్టావు? ఇందాక 2 ఇంద్రియాలే నీకు చూపెట్టారు, నాలుకని మనస్సుని. ఆ 2 ఇంద్రియాలు ఏది ఇష్టం అన్నదో నువ్వు అది నాకు ఇష్టం అంటున్నావు. అట్లా నీ 11 ఇంద్రియాలు ఒకటి ఇష్టం అంటే 10 ఇంద్రియాలు ఇష్టం అంటే ఏది ఇష్టం అన్నదో మనసు దాంతో ఒక వెంట పోతుంటుంది. ఎట్లా పోతుంది అంటే, తల్లికి ఒకటి ఇష్టం అనుకోండి, దాని కొడుకు వెంటనే దాని దగ్గరే కూర్చొని ఉంటాడు. వాడు ఏమనుకుంటాడు, మా అమ్మ ఏది తింటుందో అదే నేను ఇష్టమని తినాలేమో. ఎందుకంటే వాడి ఇష్టాలు ఇంకా ఏర్పడాలి, వాడు ఇంకా పెద్దవాడు కాదు. నీకేం కావాలరా అని మనం వాడిని అడిగితే వాళ్ళ అమ్మ లడ్డు ఇష్టం అంటుందనుకో, ఆ 4-5 ఏళ్ల వయస్సు అంటే వాడి ఇష్టాలు ఏర్పడిన వయస్సు వాడు నాకు లడ్డు ఇష్టం అంటాడు. ఎందుకురా లడ్డు ఇష్టం అన్నావు? మా అమ్మ లడ్డు ఇష్టం అంటుంది కదా, అందుకని నేను కూడా లడ్డు ఇష్టం అన్నా. అంటే వాడికంటూ ప్రత్యేక ఇష్టం లేదు. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏదైతే ఇష్టము అని చెప్తూ ఉన్నాయో అదే నాకు ఇష్టము అనుకుంటోంది మనస్సు. ఈ 11 ఇంద్రియాలు కాకుండా నువ్వు వేరే ఉన్నావు. ఆ నువ్వే ధర్మంగా ఉండడం సుఖంగా ఉండడం, ధర్మంగా ఉండడం ఇంద్రియాలు కాదు. నువ్వు ఒక్కడివి పడుకుని ఆలోచించుకో, నీ ఇంద్రియాల వల్ల నువ్వు సుఖపట్టం లేదు. నువ్వు ఒక్కడివి పడుకుని ఆలోచించుకో, నీ ఇంద్రియాల వల్ల నువ్వు సుఖపట్టం లేదు. నా ఇంద్రియాలతో నేను ఎందుకు సుఖపట్టలేదండి? అన్నం తిన్నప్పుడు నాకు చాలా రుచిగా అనిపిస్తోంది, ఏదో నాకు తిన్న పదార్థం, దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాదు, నాలుగులో టేస్ట్ బడ్స్ పనిచేసినాయి, అవి సాటిస్ఫై అయినాయి, నువ్వు సాటిస్ఫై అయినా అని అనుకుంటున్నావు. ఎందుకంటే సుఖానికి డెఫినేషన్ నీకు తెలియదు కాబట్టి. నాలుగులో రకరకాల రుచి కనుక్కుండేటువంటి ఉన్నాయి నీ నాలుక మీద. వాటికి సంతృప్తి కలిగింది. అవే కదా ఉప్పు చాలేదని, పంచదార చాలేదని నీకు రకరకాల రుచులు చెప్పేది ఎవరే? నాలుకేనా? ఈ కాస్త దాటితే అస్సలు రుచే లేదు. ఒంటు దాటితే ఏ రుచి లేదు, నువ్వు రుచి అంటున్నావు. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం చేయమన్నది మన పెద్దలు చెప్పింది. ఏకాదశి నాడు అన్నం తినద్దు, పలహారం చెయ్యి, ఇంత ఉప్మా తిను, లేకపోతే ఇన్ని పండ్లు తిను, ఇంకా ఇన్ని తిను. ఎందుకంటే అన్నం తింటే ఇంతే తింటాను. నేను అన్నం తినలేదండి, నేను అందరూ ఉపవాసం చేస్తున్నాను అని పచ్చి కొబ్బరి పంచదార వాడు ఉపవాసం చేస్తున్నట్ట. భర్తతో చూద్దాను, పచ్చి కొబ్బరి పంచదార పట్టెం ఉంటున్నాను, నేను మందు తింటున్నాను, నేను అందుకని ఏం తినకూడదు. పచ్చి కొబ్బరి పంచదార, పండని జామ పండ్లు, పండిన దానిమ్మ పండ్లు, ఇవన్నీ తింటుంది. అది ఏకాదశి ఉపవాసం అంటే పొట్టకి ఇంకా కాస్త నువ్వు ఆలోచించవా సంగతి. అందుకు విద్వత్తు కావాలంటున్నాడు. కృషీకము అంటే ఇంద్రియాలు. కృషీకములకు ఒక ఈశుడు ఉన్నాడు. ఆ కృషి అనేటువంటి పదం పలకడానికి రాక ఋషికేశం అంటారు. ఋషికేశ, పద్మనాభ, దామోదర, ఋషికేశ కాదు, కృషిక. హాకు రిత్వం. కృషికము ఈశ. కృషికం అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలకు అధిపతి. ఒరే ఇంద్రియ సుఖాలు, నువ్వేమో నేను సుఖంగా ఉండాలి అని కోరుకున్నావు. నేను ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, సుఖం ధర్మబద్ధంగా ఉండాలి, దానివల్ల కదా నాకు మోక్షం వస్తుంది. నువ్వేం చెయ్యక్కర్లేదు అసలు. ఈ మూడు సక్రమంగా ఉండు. నువ్వు ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. అయితే నేను ఉండి వీడిని నాశనం చేసి నేను ఉంటానంటే నువ్వు ఉండడం కింద లెక్కగా. నువ్వు ఉండడానికి మాకు అభ్యంతరం లేదు, ఇంకొకరిని పాడు చేసి నువ్వు ఉండడానికి వీలు. అప్పుడేమవుతుంది? ధర్మబద్ధమైంది కాదు, వీడిని తొక్కి నేను పైకి వెళ్ళిపోతాను. ఒక్కొక్కడు రన్నింగ్ రేస్ లో పరిగెత్తుతూ ఉంటాడు, వీడిని రానియకుండా వీడి కాలు అడ్డం పెట్టి వాడు పరిగెత్తుతాడు. ఇప్పుడు వాడిని విన్నర్ అంటామా మనం? ఇంకొకటికి అపకారం కలగనిచ్చి నువ్వు పైకి వస్తే అది ధర్మబద్ధమైంది కాదు. నువ్వు ఉండడం మాకు అభ్యంతరం లేదు. పరమాత్మ చెప్తున్నాడు ఈ మాట, నేను కాదు.
నువ్వు ధర్మబద్ధంగా ఉండాలి, నువ్వు కామం అనుభవించాలి. నీ కోరికలు నువ్వు సుఖంగా ఉండడంలో కూడా మాకు అభ్యంతరం లేదు. నువ్వు సుఖంగా ఉండద్దు, నువ్వు ఏడుస్తూ ఉండు అని పరమాత్మ చెప్పలే మనకి. అందరినీ కూడా సుఖంగానే ఉండమన్నాడు, ధర్మబద్ధంగా ఉండమన్నాడు, విద్వత్తుతో ఉండమన్నాడు, తెలివితో ఉండాలి అన్నాడు. అంటే నీకు మోక్షం కావాలంటే లేకపోతే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే నీకు మోక్షం రాదు. నాకు ఇవాళ ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి అదే అడిగింది, అమ్మా నేను మీ దగ్గర 10 సంవత్సరాలు అయింది శక్తిపాతం తీసుకుని, నాకెందుకు ఇంకా సమాధి రాలేదు, ఏం జవాబు చెప్తారో చెప్పండి. అమ్మా నువ్వు సరైన సాధన చేయటం లేదు, నేను సాధన చాలా బాగా చేస్తున్నాను, మీ సీడీలన్నీ వింటున్నాను, నాకు సమాధి రాలేదు. చూడమ్మా, నువ్వు ఎన్నెన్ని జన్మలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్టొచ్చావో నాకు తెలియదు కదా. నువ్వు ఎన్నెన్ని జన్మలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్టొచ్చావో నాకు తెలియదు. ఈ మానవ జన్మకు వచ్చావు, నా దగ్గరకు వచ్చి 10 ఏళ్ళు అయిందంటున్నావు. అంటే నువ్వు జీవత్వంలో నేను జీవుణ్ణి అనుకుని ఎన్ని జన్మలు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నావో 10 ఏళ్లలో నీ అన్ని సంవత్సరాలది మార్చగలిగిన స్థితి నాకుందా? పైగా నువ్వు నా దగ్గర రోజు వచ్చి కూర్చున్నావా? రోజు నేను రాలేనమ్మా, నేను ఏ ఊళ్ళోనూ ఉన్నాను, మరి నేను రానా నీ దగ్గరికి? నన్ను ఏం చేయమంటావు చెప్పు. పోయి నన్ను నీ దగ్గర కూర్చోబెట్టుకో, నీ లోపల కూర్చొని నేను పాఠం చెబుతాను. నన్ను హైదరాబాద్లో పెట్టవాకు నువ్వు, నన్ను నీ దగ్గర. అవును మరి సమాధి రాలేదంటే నువ్వు సమాధి కోసం ఎలా ప్రయత్నం చేశావు? నేను అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటే సమాధి రాదు. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే ఒక టేప్ రికార్డర్లో అహం బ్రహ్మాస్మి అని పెట్టి ఒక క్యాసెట్ లో దాన్ని ఆన్ చేస్తే అది అహం బ్రహ్మాస్మి అంటూనే ఉంటుంది 24 hours. టేప్ రికార్డర్కి మోక్షం వస్తుందా? శంకరుడు అట్లా వస్తుందని చెప్పలేదు. నీకు విద్వత్తు కావాలి అంటున్నాడు. విద్వత్ అంటే ఏమిటో ఇప్పుడు ఇంత చెప్తున్నాడు. గుడ్డిగా నువ్వు నమ్మడానికి ఇందాక గుడ్డిగా నమ్మేవాళ్ళం. ఇప్పుడు నువ్వు ఎవరో చెప్పినటువంటి మాటని ఈ రోజు కూడా మధ్యాహ్నం ఏకాదశి ఉపవాసం చేస్తారు, వాళ్ళకి మోక్షం రాదు. ఎందుకని? అసలు ఏకాదశి నాడు ఎందుకుండాలి, ద్వాదశి నాడు ఎందుకు ఉండకూడదు, త్రయోదశి నాడు ఎందుకు ఉండకూడదు, పౌర్ణమి నాడు నీకు హెల్త్ కోసం అయితే సంవత్సరంలో ఒకరోజు చూసి నెలలో ఒకరోజు చూసి ఉపవాసం చేసుకో, చేయటం లేదు కదా. ఏకాదశి అని పెట్టింది ఆయన, నీకు దశేంద్రియాలు మనసుతో ఏకాదశి. మన షష్టాని ఇంద్రియాణి అన్నాడు భగవద్గీతలో. 6వ ఇంద్రియం మనస్సుగా, 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మనస్సుతో కలిసి 11. ఆ 11ంటిని వాటి సుఖాల కోసం చేయకుండా ఆ 11ంటికి అధిపతి ఒకడు ఉన్నాడు. వాడు ఒంటరిగానే సుఖపడుతున్నాడు, వాడి ఇంద్రియాలతో సుఖపట్టలేదు. ఇంద్రియాలతో నేను మంచి మామిడి పండు తిన్నాను, నాకు చాలా బాగుంది అనుకున్నాను, కడుపు కూడా నిండింది. ఎంతసేపు నాకు ఆ మామిడి పండు రుచి కానీ ఆ సాటిస్ఫాక్షన్ కానీ నేను తిన్న సుఖం కానీ నాకు ఎంతసేపు ఉంది? పండు అరిగేదాకా. రాత్రికి నువ్వు ఇంకో మామిడి పండు తెచ్చిస్తే నేను మళ్ళీ తినడానికి రెడీ కదా. ఇప్పుడే ఇస్తే తినలేను కానీ, ఎందుకంటే నా పొట్ట పర్మిట్ చేయదు. రాత్రికి ఇంకొక పండు ఇస్తే తినడానికి నేను రెడీ. అంటే ఇప్పుడు నాకు పొట్ట నిండడం కానీ సంతృప్తి కలగడం కానీ దేనివల్ల వచ్చింది? మామిడి పండు వల్ల వచ్చింది. ఒక ఇంద్రియానికి ఆ ఇంద్రియ సంబంధమైన విషయముతో సంబంధం ఏర్పడ్డప్పుడు అది సాటిస్ఫై అవుతున్నది. అప్పుడు నాకు సంతోషం అనేది ఒకటి కలుగుతోంది. ఎవరికి కలుగుతోంది? ఇంద్రియాలకు కలుగుతోంది. నేను ఇంద్రియ అధిపతిని, కృషికేశుడిని. నేను కృషికము కాదు. కృషికం ఏమిటి? ఇంద్రియాలు. నేను లడ్డూ చేసుకుందాం అనుకున్నానమ్మా, లడ్డూ నేను చేసుకోవాలి అనుకుంటే ఇవాళ లడ్డే వస్తుంది ఏమిటో అన్నిట్లో. నాకు శనగపిండి పంచదార నెయ్యి కావాలి.